మనం లాస్ట్ వీడియోలో నార్థన్ సర్కార్స్ అంటే గుంటూరు వరకు ఎలాగ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారో చూసాం. ఇప్పుడు ఈ దత్త మండలాలు, ఈ వీడియోలో దత్త మండలాలు అంటే కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప రీజియన్ ఈ ఏరియాని ఎలాగ ఆక్రమిస్తారు, అలాగే నెల్లూరు ఏరియా కూడా ఎలాగ ఆక్రమణ జరిగిందనేది కూడా ఈ వీడియోలోనే చూద్దాం. సో దీస్ టూ పార్ట్స్, బ్రిటిషర్స్ ఈ రెండు పార్ట్స్ని ఎప్పుడు కంట్రోల్ చేశారు, ఎలా కంట్రోల్ చేశారు, ఎలాగ ఆక్యుపై చేశారు. విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ టూ పార్ట్స్ టుడే ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుందండి, తర్వాత తెలుగులో ఉంటుంది కంటెంట్. ఐ హోప్ యూ నో దట్. దయచేసి నా వీడియోలు ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఫుల్ వర్టికల్ స్క్రీన్ అవుతుంది. డోంట్ సీ మై వీడియోస్ ఇన్ హారిజాంటల్ పొజిషన్, ఓన్లీ సీ మై వీడియోస్ ఇన్ ఫుల్ వర్టికల్ పొజిషన్. సరే, ఫస్ట్ మరాఠా వార్ 1774-82 మధ్య జరుగుతుంది. అందులో నిజాం అలీ మరాఠాస్తో ట్రీటీ ఆఫ్ సల్బాయ్ ఇన్ 1782 చేసుకుంటాడు. అంటే నిజాం అలీ మరాఠాసు ఫ్రెండ్స్ అయ్యారనమాట ఇక్కడ. ఆ తర్వాత ట్రిపుల్ అలయన్స్ 1790లో ఈ మరాఠాసు, నిజాము, ఈస్ట్ ఇండియా కలిపి ఒక ట్రిపుల్ అలయన్స్ ఫామ్ అయ్యి టిప్పు సుల్తాన్ మీదకి వెళ్తారు. ఇది థర్డ్ మైసూర్ వార్ జరుగుతుంది. 1790లో స్టార్ట్ అవుద్ది, 1792 వరకు 2 సంవత్సరాలు జరుగుతుంది. ఈ ట్రిపుల్ అలయన్స్ ద్వారా ఈ థర్డ్ మైసూర్ వార్లో టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు కొంత భూభాగం ఇచ్చేస్తాడు టిప్పు సుల్తాను, వీళ్ళకి కొంత భూభాగం ఇచ్చేస్తాడు. అందులో ఈ పర్టిక్యులర్ ఈ యుద్ధంలో జరిగిన తర్వాత వచ్చిన భూభాగమే ఆ 4 మండలాలు ఉన్న ఏరియా. అది నిజాం అలీకి వస్తాయన్నమాట. ఆ నిజాం అలీ కంట్రోల్లోకి వచ్చినాయి ఇప్పుడు 1792లో. ఈ సబ్సిడరీ అలయన్స్ 1800 ద్వారా ఈ బ్రిటిష్ రెసిడెంట్ ఎవరున్నారంటే అక్కడ కెప్టెన్ అఖిలిస్ కిర్క్ ప్యాట్రిక్ అనేవాడు ఉంటాడు. ఫోర్త్ మైసూర్ వార్లో 1799లో టిప్పు సుల్తాన్ చనిపోతాడు. అప్పుడు నిజాం అలీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒక ట్రీటీలోకి వస్తాడు అక్టోబర్ 1800లో. ఈ ట్రీటీ పేరేంటంటే జనరల్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ అలయన్స్. దీన్నే పాపులర్గా ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ అంటారు. ద ఫస్ట్ కింగ్ హూ ఎంటర్డ్ ఇన్ టు ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ ఆఫ్ వెలెస్లీ ఈజ్ నిజాం అలీ ఖాన్. ఇది మనకి ఇండియన్ హిస్టరీలో ఒక రిపీటింగ్ ఫేమస్ క్వశ్చన్. ద ఫస్ట్ కింగ్ హూ ఎంటర్డ్ ఇన్ టు ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ విత్ వెలెస్లీ ఈజ్ నిజాం అలీ ఖాన్. ఈ ట్రీటీ ప్రకారం ఏంటంటే నిజాం హ్యాడ్ టు మెయింటైన్ కంపెనీ ఫోర్సెస్ని హైదరాబాద్లో స్టేషన్ చేయాలి, అక్కడ ఉండాలి, అక్కడ ఉంటాయి కంపెనీ ఫోర్సెస్. ఆ కంపెనీ ఫోర్సెస్ని మెయింటైన్ చేయడానికి ఇంకా నిజాంకి దారి లేక హీ సీడెడ్ ద డిస్ట్రిక్ట్. కొన్ని మండలాలు ఇచ్చేస్తాడు, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చేస్తాడు ఇంగ్లీష్ వాళ్ళకి. వాటిల్నే సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు అనమాట. ఈ పర్టికులర్ సబ్సిడరీ అలవెన్స్ ద్వారా కంపెనీకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బులు డైరెక్ట్గా ఇవ్వలేక ఈ 4 మండలాలు ఏదైతే 4 డిస్ట్రిక్ట్స్ ఏరియాని టిప్పు సుల్తాన్ ద్వారా జయించాడో 1792లో, ఆ 4 మండలాల్ని, ఆ 4 డిస్ట్రిక్ట్స్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. దట్స్ వై సీడెడ్ అంటారు అనమాట. హీ గేవ్ అవే సీడెడ్ డిస్ట్రిక్ట్స్, హీ గేవ్ అవే. ఇవన్నీ నౌ పాపులర్లీ కాల్డ్ యాజ్ రాయలసీమ అని పేరు పెట్టింది ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్కి. రాయలసీమ అని పేరు పెట్టింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. మనం మళ్ళీ ఇంకా నేషనల్ మూవ్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఈ గాడిచర్ల హరిసర్వోత్తమరావు మనకి బిపిన్ చంద్ర పాల్ విజిట్ నుంచి స్టార్ట్ అవుతాడు. ఇతను రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్లో ఇతను మార్క్ హంటర్ అనే ప్రిన్సిపల్ ద్వారా సస్పెండ్ అవుతాడు, డిబార్ అయిపోతాడు, కాలేజ్ నుంచి డిబార్ అయిపోతాడు. దెన్ హీ కమ్స్ ఇన్ టు ఫ్రీడమ్ మూవ్మెంట్ కంప్లీట్లీ. అండ్ హీ ప్లేస్ ఏ ప్రామినెంట్ పార్ట్ ఇన్ బోత్ నేషనల్ మూవ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్ర మూవ్మెంట్ ఆల్సో. సో అక్కడ ఒక పర్టికులర్ మీటింగ్లో ఈ రాయలసీమ, ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనే దాన్ని రాయలసీమ జిల్లాలుగా నేమ్ పెడతాడు అనమాట, నామకరణం చేస్తాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. తర్వాత తెలుగు టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుందంటే దత్త మండలాలు సీడెడ్ అంటే ఈ గేవ్స్ అవే, దానం చేసేస్తాడు, ఇంకా వాటికి ఇచ్చేస్తాడు అనమాట. ఈ 4 జిల్లాలని ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇండియా నుంచి ఫ్రెంచ్ పటాలాలను పారదోలి ఆంగ్లాధికారాన్ని సుస్థిరం చేసి విస్తరింప చేయడానికి వెలెస్లీ నిర్ణయించి అందుకు సాధనంగా ఈ సైన్య సహకార విధానాన్ని రూపొందిస్తాడు వెలెస్లీ. అదే ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేవి ఈ 4 మండలాల గురించి. ఆల్రెడీ ఇక్కడ దాకా ఆక్రమించారు, ఇంకా మిగిలింది ఈ మొక్క నెల్లూరు మొక్క అంటాం. దీన్ని కూడా 1801లో ఇది కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. అది కూడా ఈ వీడియోలో చూస్తాం. సైన్య సహకార ఒప్పందం చేసుకున్న స్వదేశీ ప్రభువు తన కొలువులోని ఆంగ్లేతర ఐరోపా దేశ ఉద్యోగులను బర్తరఫ్ చేయాలి. అంటే ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ పంపించేయాలి. ఆంగ్ల సైన్యాన్ని తన రాజ్యంలో నిలుపుకుని దానికి గాను ఖర్చు భరించాలి. తన ఆస్థానంలో ఆంగ్ల ఉద్యోగి అంటే రెసిడెంట్ ద్వారా మాత్రమే పొరుగు రాజ్యాలతో లావాదేవీలు జరుపుకోవాలి. సో ఇవి కండిషన్స్ ఆ సైన్య సహకార ఒప్పందం ద్వారా. ఫైనల్గా ఈ రెసిడెంట్ కిర్క్ అఖిలిస్ ప్యాట్రిక్ ఉన్నాడు కదండి, అతని సూచనపై 1798లో నిజాం అలీ సైన్య సహకార సంధికి అంగీకరిస్తాడు. అంటే 1798లో అంగీకరించి 1800లో ఈ దత్త మండలాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇన్ ద ఏరియా ఆఫ్ 1798 to 1800 దిస్ ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ గివింగ్ అవే ద డిస్ట్రిక్ట్స్, మండలాలని దత్తం చేయడం అన్నీ జరుగుతాయి. ఆంగ్ల సైన్యం ఖర్చుకై నిజాం 2417,000 రూపాయలు చెల్లించడానికి అంగీకరిస్తాడు. స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి హైదరాబాద్ బ్రిటిష్ రక్షిత రాజ్యంగా మారింది. ఇంక ఇక్కడితో బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి
హైదరాబాద్ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వెలస్లీ నిజామాలి 1799లో టిప్పుపై యుద్ధం చేస్తారు. ఉభయ సైన్యాలు శ్రీరంగపట్నంపై నడిచి ముట్టడిస్తాయి. టిప్పు పరాజయం చెంది మరణిస్తాడు. 1799లో టిప్పు సుల్తాన్ చనిపోతాడు. ఆ మైసూర్ సంధి ప్రకారం ఈ అనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు ఇవన్నీ కూడా నైజాం అలీ పరం చేయబడింది. అవన్నీ నైజాం అలీకి వస్తాయి ఆ యుద్ధంలో గెలిచినందుకు. వెలస్లీ నిజాం అలీతోటి సంబంధాన్ని బలపరిచే ఆశయంతో 1800 మరొక సంధిని సూచించాడు. ఆ సంధి ప్రకారం ఈ ఆంగ్ల పట్లాలు, ఇంగ్లీష్ ఫోర్సెస్ ఎక్కడైతే మా హైదరాబాద్లో స్టేషన్ అయి ఉన్నాయో వాటి ఖర్చుకై ఈ మైసూర్ సంధి వల్ల తనకు సంక్రమించిన జిల్లాలను నిజాము ఆంగ్లేయులకు దత్తం చేస్తాడనమాట. అందుకని వాటిని దత్తమండలాలు అంటారు. నాటి నుండి ఆ ప్రాంతం దత్తమండలంగా ప్రసిద్ధమైంది. దత్తమండలాలు ఆంగ్ల పాలన కిందకు వచ్చేసాయి. అయిపోయింది కదండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చివరికి నెల్లూరు మండలం ఒకటి మిగిలింది. నెల్లూరు మండలం కర్ణాటక నవాబీ భాగంగా ఉండేది. 1801లో ఉమ్రా కుమారుడు అలీ హుస్సేన్కు అతని దాయాది అజిముద్దౌలా మధ్య వచ్చిన తగాదా అవకాశంగా తీసుకుని ఆంగ్లేయులు కర్ణాటకాన్ని తమ రాజ్యంలో లీనం చేసేస్తారు. ఆ అజిముద్దౌలాకి భరణం ఇచ్చి, అంటే పెన్షన్ ఇచ్చేసి ఆర్కాట్ నవాబ్గా బిరుదు మాత్రం అనుమతించారు. ఫైనల్గా నెల్లూరు మండలం ఆంగ్ల సామ్రాజ్యంలో చేరిపోద్ది. మనల్ని ఏబిపిఎస్సి ఒక క్వశ్చన్ ఎక్కడో అడిగారు, ఏదో క్వశ్చన్లో నెల్లూరు ఏ ఇయర్లో బ్రిటిష్ ఆక్రమించారని అడిగారు. 1801 అరౌండ్ అనమాట. 1801, 1802 ఆ సరౌండింగ్స్లో నెల్లూరు కూడా జాయిన్ అయిపోద్ది. సో ఫైనల్గా మన 13 డిస్ట్రిక్ట్స్ కూడా అల్టిమేట్గా ఈ టైంకి 1801-2 టైంకి టోటల్ 13 డిస్ట్రిక్ట్స్ వర్ అండర్ ద బ్రిటిష్ కంట్రోల్. ఓకే అండి, దట్స్ ద సీడెడ్ డిస్ట్రిక్ట్స్, దత్త మండలాలు. దత్త మండలాలకి రాయలసీమ అని నామకరణం చేసింది ఎవరు? 2008 క్వశ్చన్ అది. గాడిచర్ల హరి సర్వోత్తమరావు. సో ఇక్కడతో ఇంకొక వీడియో ఉంటుంది పొలిటికల్గా. మనకి కొన్ని రివోల్ట్స్ ఉంటాయి. ఆ రివోల్ట్స్ అంటే పద్మనాభ యుద్ధం, అలాగే ఒకటి 2-3 రివోల్ట్స్ ఉంటాయి. ఇంకా ఆంధ్ర కంపెనీలో ఇంకొక చాలా వీడియోలు ఉంటాయిలేండి. విల్ గో ఆన్. సో ప్రస్తుతానికి ఈ వీడియో దత్త మండలాలు.